ఈ వీడియోలో నేను ఎంటీఎఫ్ గురించి మాట్లాడతానండి. ఎంటీఎఫ్ గురించి టాపిక్ మాట్లాడుతున్నాను. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మనకి స్టాక్ మార్కెట్లో ఇచ్చే ఒక లోన్ లాంటిది. నో సిబిల్ రిక్వైర్డ్. నో సిబిల్. సిబిల్ అక్కర్లేదు. ఫస్ట్ థింగ్. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని రైట్‌గా వాడుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. రాంగ్‌గా వాడుకుంటే డబ్బులన్నీ పోయే మార్గాలున్నాయి. దాంట్లో నేను వాడేది మెయిన్ ఈటీఎఫ్స్‌లో మాత్రం యూజ్ చేస్తాను ప్రెజెంట్. ఎందుకంటే నా ఫండ్ చిన్నది కాబట్టి, అంటే నేను మాక్సిమం 40 లాక్సే ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి, 50 లాక్స్, 40 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి, మై ఫండ్ వాల్యూ ఇంతే కాబట్టి, నేను ఓన్లీ ఈటీఎఫ్స్‌లోనే చేస్తాను ప్రెజెంట్. ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరిగితే నేను స్టాక్స్‌లో కూడా వెళ్తాను. ప్రెజెంట్ వచ్చేసరికి నా ఫండ్ అమౌంట్ చిన్నది కాబట్టి 50 లాక్స్ కాబట్టి ఫండ్. ఓకే. ఇప్పుడు నేను చేసే ఈటీఎఫ్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, మిడ్ క్యాప్ ఈటీఎఫ్. ఇక్కడ ఆల్రెడీ రాశాను ఎంత పర్సంటేజ్కి ఎంత అనేది. ఇది పర్సంటేజ్ అనమాట. మన ఇచ్చే ఎక్స్ మార్జిన్ ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటీఎం లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటీఎం లాస్ అంటే మార్కెట్ లాస్. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ప్రిడిక్షన్ కన్నా ముందు వెల్త్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ మేనేజ్మెంట్ని నేర్చుకోండి ప్రిడిక్షన్ కన్నా ముందు వెల్త్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్.